అందరికీ ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? దేవుని కృపలో అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మనము ఆదాము వంశాల గురించి తెలుసుకుందామండి. ఆదాము వంశాలలో కయ్యూను ఏబేలు మరణించిన తర్వాత షేతు అని కుమారుడు జన్మిస్తాడండి. షేతు పుట్టినప్పుడు షేతు కుమారుడు ఏనోషు అండి. ఏనోషు పుట్టినప్పుడు ఏనోషు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. మరి అలాగే ఆదికాండం 5వ అధ్యాయంలో మరి ఆదాము వంశాల గురించి ఉంటుందండి. ఆదాము వంశావళి 10 తరాల వరకు మనకి తెలియపరుస్తుంది. ఆదాము 930 సంవత్సరాలు బ్రతుకుతాడండి. తరువాత మరి షేతు జన్మిస్తాడు. షేతు వచ్చేసి 905 సంవత్సరాలు బ్రతికాడండి. షేతు కుమారుడు ఏనోషు 912 సంవత్సరాలు బ్రతికాడండి. ఏనోషు తర్వాత కెయినాను 910 సంవత్సరాలండి. కెయినాను తర్వాత మహలేలు 895 సంవత్సరాలండి. మహలేలు తర్వాత ఏరోదు జన్మిస్తాడు. ఏరోదు